హాయ్ ఫ్రెండ్స్, అది 1983. కొంతమంది డైవర్స్ ఏదో వెతికేందుకు అరేబియా సముద్రం లోపలికి దిగారు. కొన్ని వేల కిలోమీటర్లు లోపలికి వెళ్లి బాగా వెతుకుతున్నారు. అప్పుడు వాళ్లకు కనిపించిందేంటో తెలుసా? ఒక విశాలమైన నగరం, అద్భుతమైన నగరం, ఎత్తైన గోడలు, అందమైన డిజైన్లతో భవనాలు. ఇవన్నీ అక్కడ వాళ్ళకి దర్శనమిచ్చాయి. భవనం అనే పదం కంటే మహల్ అనే పదం అక్కడ వినియోగిస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఎంతో ఎత్తైన మహళ్ళు అక్కడున్నాయి. ఇంత అద్భుతమైన నగరం అక్కడ చూసిన తర్వాత డైవర్స్ అంతా హైరాణ పడ్డారు. రాళ్లతో నిర్మించిన భవనాలను చూసి ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి కొన్ని శాంపిల్స్ రాళ్లను తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆ రాళ్లను బట్టి వారికి అర్థమైంది ఏంటంటే, కృష్ణుడు ద్వారక నగరాన్ని నిర్మించాడని, అతను అక్కడే ఉండేవాడని మనం మహాభారతంలో చూసాం కదా. అదే ఈ నగరం అన్నమాట. ఈ నగరం గురించి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భగవంతుడైన విష్ణువుకున్న ధామాలలో ద్వారక ఒకటి. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో అరేబియా సముద్రానికి దగ్గరలో ఈ నగరం ఉండేది. ద్వారక టెంపుల్ కూడా ఇప్పుడు అక్కడే ఉంది. ఈ గుడిని దర్శించుకోవడానికి దేశ దేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించిన తరువాత యాదవులతో కలిసి ఉండాలని నిశ్చయించుకుని దానికి మధురని ఎంచుకున్నాడు. కానీ మగధ రాజైన జరాసంధుడు ఈ నగరంపై పదే పదే యుద్ధానికి తలపడతాడు. అగ్నికి ఆహుతి చేస్తాడు. దాదాపుగా 17 సార్లు ఈ నగరంపై దాడులు జరుగుతాయి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు మధురని వదిలేసి వేరే చోటికి అందరినీ తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడే అరేబియా సముద్రం పైన ఒక విశాలమైన నగరాన్ని నిర్మించాలనుకుంటాడు. మరి దానికి సముద్ర అనుగ్రహం కూడా ఉండాలి కదా. అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రదేవుణ్ణి పూజిస్తాడు. శ్రీకృష్ణుడికి సముద్రుడు ప్రత్యక్షమై అతను అడిగిన సముద్ర ప్రాంతాన్ని విడగొట్టిస్తాడు. అప్పుడు విశ్వకర్మ ఈ ప్రాంతంలో ద్వారకను నిర్మిస్తాడు. ఇది ఇలాంటి సిటీ కాదు, వెల్ ప్లాన్డ్ సిటీ, అద్భుతమైన అత్యాధునికమైన సిటీ. బంగారపు మహళ్ళు, ఎత్తైన ద్వారాలు, అందమైన ఇళ్ళు, మొక్కలు, నదులు, లోయలు, పర్వతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తరగని సంపద ఆ నగరం సొంతం. అంత అద్భుతమైన నగరాన్ని విశ్వకర్మ డిజైన్ చేశాడు. మొత్తంగా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ నగరం పూర్తయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అతని కుటుంబంతో పాటు మొత్తం యాదవుల్ని అందరినీ ఈ నగరానికి తరలించాడు. వాళ్ళందరినీ అక్కడ పెట్టిన తర్వాత శ్రీకృష్ణుడు మధుర వెళ్లి జరాసంధుడిపై యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు విజయం సాధించి మళ్లీ తిరిగి ద్వారక నగరానికి వచ్చాడు. నిజంగా ఈ ప్రపంచంలో ఏ జీవైనా సుఖదుఖాలతో బందీగా ఉండిపోతాడు. శ్రీకృష్ణుడు కూడా అంతే. ఈ సుఖదుఖాల నడుమే యాదవుల కోసం ఈ నగరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పాండవులకు కౌరవులకు మధ్య వైరం మరింత పెరిగింది. యుద్ధం మొదలవుతుంది. ఆ సమయంలో అర్జునుడి పక్కన శ్రీకృష్ణుడు నిలబడతాడు. దీంతో కౌరవులంతా చనిపోతారు. అప్పుడు కౌరవులు తల్లి గాంధారి తన 100 కొడుకులు చనిపోవడాన్ని చూసి విలపిస్తుంది. ఇదంతా నీ వల్లే జరిగిందంటూ శ్రీకృష్ణుణ్ణి నిందిస్తుంది. అంతేకాదు, కృష్ణుడికి శాపం కూడా ఇస్తుంది. నా వంశం ఇక్కడితో ఎలా ముగిసిపోయిందో 36 ఏళ్ల తర్వాత నీ వంశం పూర్తిగా నాశనమవుతుంది అని కృష్ణుణ్ణి శాపగ్రస్తుణ్ణి చేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడికి కూడా తెలుసు తన వంశం ఎప్పటికీ ఉండదని. దీంతో ఆ శాపాన్ని అతను స్వీకరిస్తాడు. యాదవులు అంతానికి కారణం గాంధారి ఇచ్చిన శాపం మాత్రమే కాదు, మరొక శాపం కూడా ఉంది. అదేంటంటే, ఒకసారి ద్వారక దగ్గరలో పిండారక్ అనే ఒక పవిత్రమైన ప్రాంతంలో పెద్ద పెద్ద ఋషులుండేవారు. అయితే ఒకసారి శ్రీకృష్ణుడి కుమారుడు తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళతాడు. అప్పుడు శ్రీకృష్ణుడి కుమారుడు ఒక గర్భవతిని చూపించి ఆమెకు ఎలాంటి పిల్లలు పుడతారని అడుగుతారు. దీనికి అక్కడున్న ఒక ఋషికి కోపం వచ్చి శాపం ఇస్తాడు. ఆమెకు ఒక లోహం పుడుతుందని, దానివల్ల మీ మొత్తం వంశం నాశనమవుతుందని చెబుతాడు. అతను చెప్పినట్టుగానే ఆ గర్భవతి కడుపు నుంచి ఒక లోహం పుడుతుంది. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడి నానాజీ ఆ లోహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి సముద్రంలోకి విసిరేస్తాడు. ఆ ముక్కల్లో ఒక ముక్కను సముద్రంలోని ఒక చేప మింగేస్తుంది. ఆ తర్వాత ఆ చేపలు పట్టే వాళ్లకు దొరుకుతుంది. అప్పుడు ఆ చేపను కోసినప్పుడు ఆ ముక్క బయటపడుతుంది. అయితే ఈ శాపం ఎలా అమలైందంటే, 36 ఏళ్ల తర్వాత గాంధారి పెట్టిన శాపం అమలైంది. అప్పుడే యాదవులు వాళ్లల్లో వాళ్లు కలహించుకోవడం మొదలు పెడతారు. ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. ఆఖరికి శ్రీకృష్ణుడి కుమారుడు కూడా చనిపోతారు. దీంతో యాదవులందరూ అంటే శ్రీకృష్ణుని వంశమంతా అంతరించిపోతుంది. ఆ తర్వాత బలరాముడు కూడా తన ప్రాణాన్ని భూమికి త్యాగం చేస్తాడు. శ్రీకృష్ణుడు మాత్రం ఇదంతా చూస్తూ జరిగిందంతా తలుచుకుంటూ ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడకు వేటకు వచ్చిన ఒక వేటగాడు ఒక పిట్టపై బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణం శ్రీకృష్ణుడి కాలికి తగులుతుంది. ఆ బాణం ఏంటంటే ముక్కలు ముక్కలైన లోహం పాత్ర ముక్కల్లోని ఒక దానితో తయారు చేసింది. ఇలా శ్రీకృష్ణుడు తన ప్రాణాన్ని వదులుతాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు పరుగు పెట్టుకుంటూ అక్కడికి వస్తాడు. అప్పటికే కొంతమంది యాదవులు ద్వారక నగరంలో ఉన్నారు. అయితే అర్జునుడు శ్రీకృష్ణుడి మరణంతో కోలుకోలేకపోతాడు. అయినా దాన్ని అధిగమించి ద్వారకలో ఉన్న వారందరినీ రక్షించడానికి వెళతాడు.
అక్కడున్న వాళ్ళందరినీ రహస్య ప్రాంతానికి తరలిస్తాడు. శ్రీకృష్ణుడు అడుగుల్లో నడుస్తాడు. ఆ తర్వాత ద్వారక నగరం ఖాళీ అయిపోతుంది. దీంతో నెమ్మదిగా ఆ నగరంలో సముద్రం వచ్చి చేరుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే శ్రీకృష్ణుడు నిర్మించిన ఈ ద్వారక నగరం ఎప్పటికీ శిథిలంగా ఉండాలనే ఉద్దేశంతో సముద్రుడు తన గర్భంలో దాన్ని దాచుకుంటాడు. ఇప్పుడు కూడా గుజరాత్లో ద్వారక ఉంది. అంటే మొత్తంగా ఇక్కడ 2 రకాల ద్వారకలు ఉన్నాయన్నమాట. ఒక ద్వారక సముద్రాన్ని చీల్చుకునుంటే మరొక ద్వారక సముద్ర తీరాన్ని ఉంటుంది. పురాణాల సమయం నుంచే కాదు, ఇప్పటికీ శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం ఒకటుందని చెబితే ఎవ్వరూ నమ్మడం లేదు. చాలామంది ఒక నగరం ఇక్కడ సముద్రంలో కూరుకుపోయిందని చెప్పినా కూడా ఎవ్వరూ విశ్వసించట్లేదు. కానీ ఎప్పుడైతే డైవర్స్ సముద్రం లోపలికి దిగి చూసి నగర శిథిలాలను గుర్తించారో అప్పుడు నమ్మారు శ్రీకృష్ణుడు నిజంగా యాదవుల కోసం ఒక పెద్ద నగరాన్ని నిర్మించాడని, అది సముద్రాన్ని చీల్చుకుని ఉందని. 1930లో ఈ ప్రాంతం అంటే అరేబియా సముద్రంలో ఎక్కడైతే ద్వారక ఉందో అక్కడ కొన్ని విగ్రహాల ముక్కలు దొరికాయి. అప్పుడక్కడ అసలు ఏముంది అన్న దానిపై అన్వేషణ జరిగింది. అక్కడ బయటపడ్డ విషయాలు ప్రపంచాన్నే విస్మరింపచేశాయి. అదే శ్రీకృష్ణుడు నిర్మించిన అద్భుత అధునాతనమైన నగరం ద్వారక. సముద్రంలో కొన్ని నెలల పాటు నిరంతరం అన్వేషణ జరిగింది. రకరకాల విగ్రహాలు, రాళ్లు బయటపడ్డాయి. అక్కడ ఉన్న ఇరిగేషన్ సిస్టమ్ చూసి ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. సముద్రం లోపల దొరికిన ఆనవాళ్లపై ఆర్కియాలజిస్టులు బాగా పరిశోధనలు చేశారు. రాళ్లపై కార్బన్ డేటింగ్ ప్రాసెస్ జరిపి అసలు ఆ రాళ్ల కథేంటో తెలుసుకున్నారు. డాక్టర్ నరహరి ఆచార్య గ్రహాలు, ఇతిహాసాలు, పురాణాలపై తరచూ విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఆయన చెప్పిన ప్రకారం చూస్తే మహాభారత యుద్ధం 3126 BCలో జరిగింది. ఈ యుద్ధం తర్వాత ద్వాపర యుగంలో ఆ ద్వారకా నగరాన్ని నిర్మించారు. అంతేకాదు అరేబియా సముద్రంలో దొరికిన రాళ్లు మహాభారత యుద్ధం జరిగిన సమయంలోనివేనని డాక్టర్ ఆచార్య ధృవీకరించారు. ఆయన చెప్పిన తర్వాత ఆర్కియాలజిస్టులు సముద్రం లోపల ఉన్న నగరంపై మరిన్ని పరిశోధనలు చేశారు. మొత్తం ఈ నగరం కొన్ని కిలోమీటర్ల పొడవు ఉంది. ఇంత పొడవునా శ్రీకృష్ణుడు నగరాన్ని నిర్మించాడు. అది సముద్రుడి సహాయంతో, అలాగే విశ్వకర్మ ప్లానింగ్తో. నిజంగా ఇప్పుడు కూడా ఈ నగరం సముద్రంపై ఉండుంటే కనుక ప్రపంచం మనకు మోకరిల్లేది. ఏదేమైనా మన దేశంలో, మన భూభాగంలో శ్రీకృష్ణుడు ఇంత అద్భుతమైన నగరాన్ని నిర్మించడం అనేది ముమ్మాటికి మనం చేసుకున్న పుణ్యం లాంటిది. శ్రీకృష్ణుడు ఈ నగరం నిర్మించినప్పుడు సీ లెవెల్ కంటే ఇది ఎత్తులోనే ఉంది. అయితే ఆ తర్వాత రాను రాను సముద్రం లెవెల్ పెరిగింది. కొంతకాలానికి నగరం కంటే ఎక్కువ పెరిగిపోయింది. అందుకే ఈ నగరం ఇప్పుడు సముద్రంలో మునిగిపోయింది. అయితే భగవంతుడు నిర్మించిన నగరం కదా, ఎందుకు మునిగిపోతుందనే డౌట్ చాలామందికి వస్తుంది. కానీ నేనేం చెబుతానంటే కర్మానుసారమే అందరూ నడవాలి. అంటే దేవుడు మానవ రూపంలో ఉన్నా కూడా కర్మానుసారమే నడవడం వల్ల ఇవన్నీ జరుగుతాయంటాను. సో ఇది ఈరోజు మన టాపిక్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.